హలో ఫ్రెండ్స్, ఒకప్పుడు స్టార్ హీరో అయిన విశాల్ గురించి పరిచయమే అక్కర్లేదు. పందెంకోడి మూవీతో రికార్డులనే సృష్టించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. పేరుకి విశాల్ తెలుగు అబ్బాయి అయినా సరే తమిళంలోనే స్టార్ హీరోగా ఎదిగిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అటు తమిళ అభిమానులు ఇటు తెలుగు అభిమానులను ఎంతో మందిని అయితే సంపాదించుకున్నాడు. తన నటనతో తన మంచితనంతో అయితే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఇండస్ట్రీలో అయితే తెచ్చుకోగలిగాడు. అప్పట్లో విశాల్ అయితే చాలామంది హీరోయిన్స్తో అయితే లవ్ అఫైర్ నడిపిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే విజయ్ దేవరకొండతో నటించిన అమ్మాయితో అయితే ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళి పెళ్లికి 10 రోజులు ఉంటుండగా పెళ్లి అయితే క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్తో కూడా ప్రేమాయణం నడిపి అది కూడా మధ్యలోనే బ్రేకప్ అయింది. అలాగే తమన్నా ఇంకా లక్ష్మీ మీనన్ వీళ్ళందరితో కూడా లవ్ అఫైర్ అయితే నడిపాడు. కానీ ఏది పెళ్లి వరకు అయితే తీసుకొని వెళ్ళలేదు. తన ఫ్యామిలీ అంటే విశాల్కి చాలా ఇష్టమని చాలా ఇంటర్వ్యూస్లో అయితే చెప్పాడు. తన చెల్లి పెళ్లి కూడా తన చేతుల మీదుగానే జరిపించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా విశాల్ అయితే కనిపించడమే మానేశాడు. కానీ అందరూ తన మూవీస్తో బిజీగా ఉన్నాడేమో అని అనుకున్నారు. కానీ ఇంతలోనే విజయ్ అయితే అందరి ముందుకు వచ్చి అందరినీ షాక్కి గురి చేశాడనే చెప్పవచ్చు. విశాల్ని చూసి అసలు అందరూ ఇది మన విశాలేనా, ఏంటి ఇలా అయిపోయాడు, నడవలేకపోతున్నాడు, ముసలివాడిగా అయిపోయాడు, ఏమైంది మన విశాల్కి, ఇన్ని రోజులు కనిపించకపోవడానికి కారణం ఏంటి, అసలు ఏంటి ఇలా అయిపోయాడని చాలా అయితే దిగులు చెందారు అందరూ. విశాల్ అయితే స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు మైక్ కూడా సరిగ్గా పట్టుకోలేకపోయాడు. చేతులు అయితే చాలా వణుకుతున్నాయి, సరిగ్గా నించోలేకపోయాడు. అయితే విశాల్కి ఇలా కావడానికి కారణం తనకి చాలా రోజుల నుంచి వైరల్ ఫీవర్ జలుబు రావడం వల్ల ఈ వ్యాధికి గురయ్యాడని, దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదని తన ఫ్యామిలీ అయితే చాలా దిగులు చెందుతున్నారని విశాల్ అయితే ఈ ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. కానీ విశాల్ని చూసి తన అభిమానులు అయితే ఒక్కసారిగా కంటతడి పెట్టేశారు. విశాల్ని చూసి చాలామంది అయితే అన్న నువ్వు చాలా మంచివాడు, నువ్వు త్వరగా కోలుకోవాలి, నువ్వు త్వరగా కోలుకుంటావు, మంచి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది, నువ్వు ఎంతో మంది అనాథ పిల్లలకి ఆశ్రయం కల్పించావు అంటూ చాలామంది అయితే దేవుణ్ణి అయితే ప్రార్థించడం స్టార్ట్ చేశారు. నేను కూడా విశాల్ని చూసి చాలా బాధపడ్డాను. విశాల్ త్వరగా కోలుకోవాలని ఆ దేవుని కోరుకుందాం ఫ్రెండ్స్.